హాయ్ అండి, హాయ్, హలో, నమస్తే అందరికీ. గిరిజా హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనము పాలకూర గురించి, తర్వాత ఈ ఉల్లిపాయలు పెరిగాయి చూస్తున్నారండి. ఇది మనం ఒకసారి 4 ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెట్టాను. ఇది మన కంపోస్ట్లో నుంచి పెరిగిందండి. ఇది వేయలేదు, నేను కంపోస్ట్లో వచ్చిన ఉల్లిపాయ నుంచి పెరిగింది. ఈ 4 చూస్తున్నారండి ఎంత చక్కగా పెరిగాయో. ఉల్లిపాయలు మీకు ఇంకా కనిపిస్తూ ఉండొచ్చు లోపల. ఇక్కడ 4 తీసానండి. చూసారండి ఇవి చక్కగా. ఇట్లాగే ఈ పాలకూర మనం ఎన్నిసార్లు మనం కట్ చేస్తే అన్నిసార్లు పెరుగుతూనే ఉంటుందండి. ఇది ఈరోజు మీకు పాలకూర కట్ చేసి మళ్ళీ చూపిస్తానండి. ఫస్ట్ పెద్ద తీస్తామండి ఇక్కడ నుంచి. అన్నీ ఫ్రెష్గా ఎంత చక్కగా వస్తున్నాయో పాలకూర. మనం పాలకూరని అందరికీ హార్వెస్ట్ చేసుకుంటామండి. చూసారండి ఎంత చక్కగా లేతగా ఉన్నాయో అన్నీ. ఇప్పుడు ఇందులో ఉంది, ఇది కూడా మనం కట్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి ఈ కుండీ నుంచి నేను చాలాసార్లు మనము హార్వెస్ట్ చేసుకున్నామండి. పాలకూర మరీ పెరుగుతూనే ఉంటుందండి. చూసారా, రీసెంట్గా మనం వేసామండి కొన్ని పాలకూర విత్తనాలు కూడా. దీంతో పాటే అవి చిన్నగా ఉన్నాయండి. అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఇందులో ఇంకా మనం కట్ చేసుకోవచ్చు ఇటువైపు. తర్వాత అండి ఈ ఫ్లవర్స్ చూస్తారండి, పైన వైట్ ఫ్లవర్స్. వర్షం పడగానే మనకి చక్కగా ఫ్లవర్స్ వస్తుంటాయండి. తర్వాత ఈ కుండీలో కూడా చూడండి, తెల్లగా ఎంత చక్కగా ఫ్లవర్స్. ఈ టమోటా చెట్టు చూసారండి ఎంత హెల్తీగా పెరుగుతుందో చూడండి ఒకసారి. ఇది ఇంట్లో టమోటా చెట్టు, దీనికి బోల్డ్ అనే టమోటాలు కాస్తాయండి మనకి. చూస్తున్నారండి ఎంత పెద్ద చెట్టు ఉందో. తర్వాత దీని ప్రక్కనే చిన్నవి కూడా వేసాను. తర్వాత ఇక్కడ ఒక వంకాయ ఉందండి. ఈరోజు నేను ఇక్కడి గార్డెన్లో మాత్రమే నేను తీస్తున్నానండి. చూసానండి, ఒకటి నేను కట్ చేసి చూపిస్తాను. చూసారండి, ఇలాంటివి వెనకల గార్డెనింగ్లో చాలా ఉన్నాయండి. అవి కూడా కట్ చేస్తాను. ఈ చెట్టులో చాలా పువ్వులు కూడా. తర్వాత ఈ మల్లె చెట్టు చూడండి, చిన్న మల్లె చెట్టు. ఇది ఇంతనేనండి మల్లె చెట్టు. దీనికి ఎన్ని పువ్వులు కాసాయో. ఇదిగోండి, ఇవన్నీ తీసేసుకున్నాను మార్నింగ్ నేను వీటిని. ఇప్పుడు చూడండి అన్నీ రాలిపోయాయి కూడా.
ఇవన్నీ రాలిపోయాయండి. పైన మార్నింగ్ తీసేసుకున్నానండి. ముఖ్యంగా నేను మీకు చూపించాలనుకున్నాండి అది ఆనియన్ స్ప్రింగ్స్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాం కదండి వాటిని. అది మీకు నేను ఆనియన్ పెట్టినప్పుడు చూపించాను. ఇప్పుడు ఆనియన్ పెరిగిన తర్వాత కూడా, గ్రో అయిన తర్వాత కూడా మీకు చూపించాను. ఇది ఇప్పుడే నేను కట్ చేయనండి, ఇంకొంచెం కట్ చేసింది పెరిగిన తర్వాత అప్పుడు కట్ చేస్తానండి. మీకు నచ్చిందండి చిన్న వీడియో? పాలకూర, వంకాయ, అది చూడండి స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియో కోసం మళ్ళీ కలుసుకుందామండి మనం. అంతవరకు సెలవు అండి. నమస్తే.